చేయడానికి బియ్యం ఇచ్చినా, పొద్దుగలైతే చెంబట్టుకొని పోవడానికి బాత్రూమ్ ఇచ్చినా, ఆఖరికి మీ కాళ్ళకు మొత్తం పెట్టని మీ ఇంటి ముందర సీసీ రోడ్ ఇచ్చినా దానికి పైసలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద ఢిల్లీ నుంచి మోడీ గారు ఇచ్చారు. ఎందుకంటే మీ ముంబై పల్లి చౌరస్తా కానీ మెదక్కేలి పట్టణం రోడ్ ఎంత పెద్ద ఉంటుండే మీరు చూసారు. ఎంత పెద్ద ఉంటుండే, ఒక సింగిల్ రోడ్ ఉంటుండే. కానీ ఇవాళ ఆ రోడ్డుని జాతీయ రహదారి చేసి వచ్చిండు కేసీఆర్ పంపించండి. తాగిన వాళ్ళు వచ్చి రేవనకు వెళ్ళండి, తిట్టకు రేవనకు వెళ్ళండి, పక్క వెళ్తున్నా ఇంకో రోడ్ రెప్పి చంద్రశేఖర్ చుట్టాలు మాత్రం జల్దెత్తారు పొద్దుకంగానే. ఒక విషయం ఆలోచించాలి, మెదక్ నుంచి బాలానగర్ దాకా ఎవరు అడగక ముందే ఈ రోడ్డుని మా మెదక్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కాదు, మెదక్ ఎంపీ బీజేపీ ఎంపీ కాదు. కానీ ఈ రోడ్డుని ఇంత పెద్ద రోడ్ ఎవరు వేసిరంటే నరేంద్ర మోడీ గారు వేసిరు. పువ్వు గుర్తు పార్టీలు వేసినారు తప్ప ఇంకొకలం కాదు. ఇంకా ఏమంటే అవతలకి పోతే మీరు నాందేడు రోడ్డు చూస్తారు, నారాయణఖేడ్ రోడ్డు చూస్తారు. రోడ్లు ఇచ్చినాం. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి అయితే అబద్ధం చెప్పిండు. ఏం చెప్పిండు? మెదక్కి మేము కంపెనీలు ఇచ్చినాం, మా ఇందిరమ్మ రైలు ఇచ్చింది అని చెప్పిండు. ఇందిరమ్మ రైలు ఇస్తామని 80లో చెప్పింది. రైలు ఇచ్చింది ఎవరు ఇచ్చారు? మొన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి రైలు వచ్చింది తప్ప ఇందిరమ్మతో రైలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖరరావు గారు అన్ని అబద్ధాలు చెప్పడానికి మీకు 2 ఉదాహరణలు చెప్తా. మా అక్క వాళ్ళందరూ మన నమ్మి చెయ్యి కొట్టేసారు. ఏం చెప్పారు? చెయ్యి గుర్తుల్లో పెద్ద కొడుకు 2000 ఇత్తులు పింఛను, నన్ను చూడండి, నన్ను గెలిపింది, మనిషికి 4000 పింఛను ఇస్తా అన్నాడు. వస్తుందా 4000 పింఛను? వస్తుందా 4000 పింఛను? వస్తుందా ఎవరికైనా? మరి నన్ను నానబోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. నేను చెప్పలేదు 4000 ఇస్తామని. ఎవరు చెప్పారు 4000 పింఛను ఇస్తామని? రేవంత్ రెడ్డి చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యింది. ఇప్పుడు 4000 పింఛను ఇవ్వమంటే ఏమంటున్నారు? వెనకాల అంకె బిందెలు ఉన్నాయని వచ్చిన ఏమున్నాయి? మరి ఇప్పుడు ఖాళీ కుండలు ఉన్నాయి, యాడికేలు ఇవ్వాలని అడుగుతున్నాడు. అంటున్నారా అంటలేరా? రేవంత్ రెడ్డి గారు అంటున్నారా అంటలేరా? అంటున్నారు కదా. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మా అక్క చెల్లెళ్ళు. మనకు పింఛన్ 4000 ఇవ్వమంటేనేమో పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారి జీతం ఎంత? 4 లక్షల పైసలకు జీతం తీసుకుంటుండు. ఏడికెళ్ళి తీసుకుంటుండు? ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి ఆయనకు జీతం తీసుకుంటేందుకేమో 4 లక్షలు జీతం పైసలు ఉంటాయి. కానీ మనకు పెన్షన్ ఇవ్వమంటే అక్క చెల్లెలకు మాత్రం 4000 రూపాయలు పెన్షన్ కోసం దొరుకుతలేవు. ఈడ ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంటుండే. ఏం ఫ్యాక్టరీ అక్క? ఏం ఫ్యాక్టరీ? ఏం కంపెనీ అక్క? ఎవరు మూసిరు? కాంగ్రెస్ పార్టీ చక్కెర ఫ్యాక్టరీ, ఎంఎస్ఎఫ్ ఫ్యాక్టరీని మూస్తే చంద్రశేఖరరావు చెప్పిండు, నన్ను గెలిపింది, మేము 100 రోజులలో, ఎన్ని రోజుల్లో? 100 రోజులలో చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తా అన్నాడు. కేసీఆర్ కి 2 సార్లు మోకా ఇచ్చినాం. వేయలేదా? నీ ఎమ్మెల్యే ఉన్నావు కావే పద్మక్క, నేను కేసీఆర్ కు పెద్ద బిడ్డను, నన్ను నమ్ముంది, 100 రోజులలో తెరుస్తాను, ఇదే చౌరస్తా అని చెప్పింది. చెప్పిందా చెప్పలేదా అక్క? చెప్పిందా చెప్పలేదా? మరి 100 రోజులు కాలేదా కేసీఆర్ గెలిచి? 2 సార్లు గెలిచిండు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాడు. తెలిసిరా చక్కెర ఫ్యాక్టరీ? ముంబోదిపల్లి చక్కెర ఫ్యాక్టరీ తెలిసిరా? తెలిసిరా? 2 సార్లు ఇస్తే ఏం చేసింది? బతుకమ్మ ఆడమని మగపౌరులకు చెప్పి ఆమె పట్టణంలో మంచిగా ఇల్లు కట్టుకొని ఉంటున్నదా? మరి చక్కెర ఫ్యాక్టరీ కాంగ్రెస్ వాళ్ళు ముట్టే బీఆర్ఎస్ వాళ్ళు కూడా తీయలే. రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇక బంగాన్ని పంపిస్తాం, వాళ్ళు కావాలని చెడగొడతా ఉన్నారు, కొంచెం ఆహారం కొడతా ఉన్నారు, పంపురాలని వస్తే బాగా నువ్వు కిందికి వెళ్ళి వెళ్ళిపెట్టి నేను పైకి వెళ్ళి వెళ్ళిపెడితే ఏం కాదు. అవేం చెప్తుందంటే మా తమ్ముడికి ఆటో ఉంది, ఆటోలకి రేవంత్ రెడ్డి నెలకు 12,000 ఇస్తా అన్నాడు, బస్సులలో మేము అక్కయ్యలను ఫ్రీగా ఇవ్వమన్నాడు, ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరం ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటారు, 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు బిడ్డ అని అడుగుతుంది. ఇవాళ ఇచ్చిండ 12,000 ఆటోలకి, ఆటో డ్రైవర్లకి 12,000 ఇచ్చిండ రేవంత్ రెడ్డి. మరి ఒకసారి మీరు ఆలోచించాలి. రాజు కొంచెం మనోళ్ళని జరగమని, మనోళ్ళని బండి సైడ్ జరగమని. నాడిగా వస్తున్నావా? నాడిగా అవుతున్నా రాదు నువ్వు కొంచెం బాగా. నేను రేవంత్ రెడ్డి తోలిచ్చినట్టున్నాడు కానీ జరంత బాగు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు?
రైతులు నవంబర్ నెలలో లోన్ కట్టుకుంటే 1 లక్ష మాఫీ అవుతుంది. మీరు లోన్ 1 లక్ష కడితే మళ్ళీ ఇంకో లక్ష కూడా లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అయితేను, నేను ముఖ్యమంత్రి కాగానే మనిషికి 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇక సత్యం ఉన్నాడు, అడిగిపోయిన సత్యం అంటే పొలం వేస్తే అనుకోయిన పోతుందాక అని చెప్పిండు. మాఫీ అయిందా సత్యన? 2 లక్షలు మాఫీ అయిందా? అయిందా 2 లక్షలు మాఫీ? ఒక రైతు కన్నా 2 లక్షలు మాఫీ అయిందా? మరి కాంగ్రెస్ గడకెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. 2000 4,000 కాకపోయే, 1,00,000 రూపాయలు లోన్ మాఫీ 4 లక్షలు కాకపోయే. కానీ ఇలా హరీష్ రావు మాత్రం అసెంబ్లీ కాడికి డ్రామా పెట్టిండు. ఏం డ్రామా పెట్టిండు? నేను రాజీనామా చేస్తాను డ్రామా పెట్టిండు. ఒక మాట అడగాలి మనం కారాలని. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం కదా హరీష్ రావు, 10 ఏళ్ళ అధికారంలో ఉంది 1,00,000 రూపాయలు లోన్ మాఫీ చేయడం చేతగానే కారు గుర్తు చంద్రశేఖరరావుకి. కానీ ఇళ్లలో కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షలు మాఫీ చేయలేదని రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కొట్లాడుకున్నట్టు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను, ఇద్దరు నాటకం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. ఈ ఎలక్షన్లలో కారు కోటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, అయితేనా? ఇంకా 5 ఏళ్ల దాకా కేసీఆర్కి ఏం అయ్యేది లేదు.